అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మూన్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో చూద్దాం మరి ఇవాల్టి రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఏ మెసేజెస్ ఉన్నాయో. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. యూనివర్స్, ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియచేయండి. అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో చూద్దాం మరి ఇవాల్టి రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయి, మీకోసం ఏం గైడెన్స్ ఉంది. Universe, please give reading for my collective. Please give reading for my collective. First వచ్చేసి 4 of Swords, Ace of Pentacles, Nine of Wands. సో డెఫినెట్లీ ఓవర్గా వర్క్ చేస్తున్నట్లు ఇక్కడ చూపిస్తుంది. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి క్వీన్ ఆఫ్ వాండ్స్. సో ఇక్కడ ఏంటి అని అంటే మీలో చాలామంది క్వీన్ ఆఫ్ వాండ్స్ ఎనర్జీతో మీ కెరియర్ సిచ్యువేషన్కి సంబంధించి ఏదైనా అయ్యుండొచ్చు, బిజినెస్ అయ్యుండొచ్చు, లేకపోతే ఏదైనా కంపెనీలో వర్క్ చేస్తుండొచ్చు, గవర్నమెంట్ జాబ్ కోసం ఇలా ఏదైనా అయ్యుండొచ్చు. ఓకే, సో దీనికి సంబంధించి క్వీన్ ఆఫ్ వాండ్స్ ఎనర్జీతో ఏంటి అని అంటే మీరు ఇండిపెండెంట్గా ఉండాలి, ఎవరి నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేయకూడదని చెప్పేసి స్ట్రాంగ్గా ఉండాలి అని చెప్పేసి ప్యాషనేటెడ్గా వర్క్ చేస్తున్నారు అన్నట్లు చూపిస్తుంది. అండ్ స్పెషల్ ఇక్కడ ఏంటి అని అంటే సమ్ సార్ట్ ఆఫ్ రికగ్నిషన్ కోసం ఎవరికో మేబీ మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి అయ్యుండొచ్చు, లేకపోతే రిలేటివ్స్, ఫ్రెండ్స్, ఇలా కొంతమందికి చూపించాలి నేను కేపబుల్ ఆఫ్ డూయింగ్ దిస్ అని చెప్పేసి అనుకోవడం అనమాట. సో ఈ ప్యాషనేటెడ్గా వర్క్ చేస్తున్నారు అన్నట్లు చూపిస్తుంది. ఓకే, అయితే ఇక్కడ ఏంటి అంటే క్వీన్ ఆఫ్ వాండ్స్ ఎనర్జీ ఇది అసలు రాంగే కాదు, చాలా ఇండిపెండెంట్ ఎనర్జీ, చాలా స్ట్రాంగ్గా మిమ్మల్ని మీరు బిలీవ్ చేసుకొని మీ సెల్ఫ్ వర్త్ని బిలీవ్ చేసి వర్క్ చేయడం అనమాట. అంటే ఇంకెవరిని కేర్ చేయకుండా మీ పని మీరు చేసుకుంటూ ఉండడం. సో ఇక్కడ ఏంటి అంటే ఎస్, ఇది కరెక్ట్ దారిలో వెళ్తున్నారు, మంచి అట్రాక్టివ్గా వర్క్ చేస్తున్నారు, సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్ ఉన్నారు, ఏదైనా చేంజ్ చేసుకోవాలనుకున్నా, మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవాలనుకున్నా ఇంప్రూవ్ చేసుకుంటున్నారు అన్నట్లు చూపిస్తుంది. కంప్లీట్లీ ఫోకస్డ్గా వర్క్ చేయడం అంట. సో ఏదైనా అవ్వనివ్వచ్చు, దాంట్లో సక్సెస్ రావాలి అని చెప్పేసి స్ట్రాంగ్గా ట్రై చేస్తున్నారు అన్నట్లు చూపిస్తుంది. అయితే ఇక్కడ ఏంటి అని అంటే ఎస్, మీరు ఇది చేయడము క్వీన్ ఆఫ్ వాండ్స్ ఎనర్జీ చాలా బెస్ట్, మంచి వేలో ఉన్నారు, రైట్ పాత్లో నడుస్తున్నారు. కానీ ఇక్కడ ఏంటి అని అంటే 4 ఆఫ్ స్వోర్డ్స్ ఎనర్జీ వచ్చేసరికి కొంచెము రిలాక్స్డ్గా, అంటే కొంచెం రెస్ట్ కూడా మీకు అవసరం అన్నట్లు చూపిస్తుంది అనమాట. అయితే ఇక్కడ ఏంటి అని అంటే కొంచెము ట్రాక్ మిస్ అవ్వడం, రైట్ పాత్లోనే ఉన్నా కొంచెం ఎక్కడ మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంది అని అంటే చెయ్యాలి, వేరే వాళ్ళతో పేరు తెచ్చుకోవాలి, వేరే వాళ్ళకి నేను నిరూపించుకోవాలి, ఇది నేను అని చెప్పేసి ఓవర్గా ట్రై చేస్తూ ఎగ్జాస్ట్ అయిపోవడం. అంటే మీరు ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏదో నేను లైన్ చదివాను, కన్సిస్టెన్సీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ద ఇంటెన్సిటీ అని చెప్పేసి ఉంటుంది. అంటే మనము డైలీ కొంచెం 10% ఇలా వర్క్ చేస్తూ 1 వీక్లో కంప్లీట్లీ చేస్తూ ఉంటే 1 అవర్ అనుకోండి, జస్ట్ ఒక ఎగ్జాంపుల్గా, అది ఈక్వల్గా ఉంటుంది. సో దానివల్ల మీకు బర్డన్ ఉండదు, దానివల్ల మీకు ఓవర్ స్ట్రెస్డ్ అయినట్లు అనిపించదు, రిలాక్స్డ్గా వర్క్ అనేది అయిపోతుంది. అయితే ఇంటెన్సిటీ అంటే ఏంటి అని అంటే ఒకేసారి మీరు వీక్లో చేయాల్సిన వర్క్లో ఫస్ట్ డే రిలాక్స్ అయిపోవడము, ఫస్ట్ డే అసలు ఆ పని చేయకపోవడం, సెకండ్ డే వచ్చేసరికి ఒకేసారి 50%, నెక్స్ట్ డే వచ్చేసరికి ఎగ్జాస్ట్ అయిపోవడం. అంటే ఒక ప్రాపర్ వే లేదు, కన్సిస్టెంట్గా కాకుండా ఒకేసారి మోటివేషన్గా ఫీల్ అయినప్పుడు టూ మచ్గా చేసేసేయడం అనమాట. సో ఈ టూ మచ్గా చేయడం వల్ల ఏమవుతుందంటే ఒకటి వర్క్ లోడ్ అనేది టూ మచ్ అయిపోయి ట్రై అయితే బాగా చేస్తున్నారు, వెరీ నైస్ ఎనర్జీ, బట్ ఇక్కడ ఏంటంటే ఓవర్గా బర్డన్ వేసేసుకోవడం అనమాట మీ మీద మీరే. అంటే ఇప్పుడు అది చేయాలి, ఇది చేయాలి, చాలా ఎక్కువ అయిపోయిందని చెప్పేసి రెస్ట్ లేకుండా వర్క్ చేస్తూ ఉండే ఛాన్సెస్ ఉంది. సో కాబట్టి ఇక్కడ 4 ఆఫ్ స్వోర్డ్స్ డెఫినెట్లీ యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ ఏంటి ఇప్పుడు అని అంటే మీరు వెళ్తున్న పాత్ కరెక్టే, ఇండిపెండెంట్ అవ్వాలనుకుంటున్నారు, స్ట్రాంగ్ అవ్వాలనుకుంటున్నారు, కరెక్ట్. కానీ కొంచెం రిలాక్స్డ్గా, అంటే కన్సిస్టెంట్గా ఈరోజు కొంచెం రేపు కొంచెం ఇలా కొంచెం చేస్తూ అది రీచ్ అవ్వడానికి ట్రై
ట్రై చేయండి అన్నట్లు చూపిస్తుంది. అందుకని రెస్ట్ తీసుకోవాలి, మెంటల్లీ ఓవర్గా స్ట్రెస్ తీసుకోకుండా ప్రశాంతంగా పడుకోవడము, మంచి హెల్తీ ఫుడ్ తినడము, మిమ్మల్ని మీరు కేర్ చేసుకోవడము, ఇలాంటిదన్నమాట. కొంచెం అలోన్ టైం తీసుకొని మీతో మీరు టైం స్పెండ్ చేయడము, ఇలాంటిది చాలా ఇంపార్టెంట్ అన్నట్లు చూపిస్తుంది. ఓవర్గా ఎగ్జాస్ట్ అవ్వకూడదు అన్నట్లు. అండ్ అది కూడా స్పెషల్ ఇక్కడ ఏంటి అని అంటే కొంతమంది మీరు ప్రూవ్ చేయడానికి ట్రై చేయడం, అంటే ఒకరికి నేను ఇది చేయగలుగుతాను, నేను చాలా ఏమంటారు ఇది అంటే నేను చాలా ఏంటి వర్డ్ రావట్లేదు, అంటే నేను ఇది అని చెప్పేసి నిరూపించుకుంటా చూడండి, ఆ విధంగా అనమాట. సో అలాంటి పర్సన్ నేను అని చెప్పేసి అనుకొని వాళ్ళు అనుకోవాలి, మిమ్మల్ని మెచ్చుకోవాలి అన్న దాంతో ఓవర్గా చేసే ఛాన్సెస్ ఉంది. కాబట్టి గో స్లో, చేసే వర్క్ కరెక్ట్గా ఉంది, అంత బాగుంది, కానీ కొంచెం స్లోగా రెస్ట్ తీసుకొని రిలాక్స్డ్ వేగా వెళ్ళండి అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ అనమాట. ఓకే, సో కాబట్టి కొంచెం రెస్ట్ అనేది తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకొంతమందికి ఇక్కడ ఏంటి అని అంటే మీలో కొంతమంది హార్ట్ బ్రోకెన్, రీసెంట్ ఎనర్జీస్ మనకు చూపించింది రైట్, కొంచెము బ్రేకప్ టైపు, డిస్టెన్స్ మెయింటైన్ చేయడము, మీ పర్సన్ నుంచి సపరేషన్ లాంటిది, ఇలాంటిది ఏదైనా నడుస్తూ ఉండొచ్చు కొంతమందికి. సో అలా ఉన్నప్పుడు మీరేంటి అని అంటే హీల్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు రైట్. ఫస్ట్ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోరు ఏంటి అని అంటే ఎవరైనా సరే బ్రేకప్ లాంటిది అలా జరిగిన వెంటనే వర్క్లో పడిపోవడము, వెంటనే నేను ఇది అని చెప్పేసి ప్రూవ్ చేసుకోవడము, నేను మూవ్ ఆన్ అయిపోయాను అని చెప్పేసి అది మైండ్ చేసే డిస్టర్బెన్స్ అనమాట. అప్పుడే అవ్వదు అది, దానికి హీలింగ్ అయితే అవ్వాలి ఖచ్చితంగా. మనం హర్ట్ అయ్యాము, యాక్సెప్ట్ చేయాలి, ఎస్ ఇట్ వాజ్ హర్ట్ఫుల్, ఇట్ వాజ్ పెయిన్ఫుల్, అది యాక్సెప్ట్ చేసేసి హీల్ అవ్వడానికి ఫస్ట్ ట్రై చేయాలి. హీల్ అయిన తర్వాతే నెక్స్ట్ స్టెప్ తీసుకోవడం అనమాట. ఓకే, కానీ ఇమ్మీడియట్లీ అలా జరిగిన వెంటనే నేను కంప్లీట్లీ నార్మల్గా ఉన్నాను ఇదంతా అని చెప్పేసి ఓవర్గా ప్రజెంట్ చేయడం, మిమ్మల్ని మీరు అట్రాక్షన్ అంటే ఏమంటారు ఇది ఇక్కడ క్వీన్ ఆఫ్ వాన్స్ ఎనర్జీ రైట్. నేను ఇంత ఇంపార్టెంట్ అంటే ఏంటిది వర్డ్ రావట్లేదు అప్పటి నుంచి, ఏమంటారు అది సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్, నన్ను నేను కేర్ చేసుకుంటున్నాను, నేను ఇది అని చెప్పేసి షో ఆఫ్ టైప్ ఉంటుంది రైట్. అలా చేయకూడదు అనమాట. అది ఇక్కడ మీకు యూనివర్స్ నుంచి మెసేజ్. ఒకవేళ రీసెంట్లీ ఎవరైనా బ్రేకప్ లాంటిది, సంథింగ్ డిస్టెన్స్ లాంటిది, ఇలాంటిది ఏదైనా ఉంది అని అంటే మాత్రం ఫస్ట్ మీరు కామ్ డౌన్ అవ్వండి, కూల్ అవ్వండి, రిలాక్స్ అవ్వండి, మీతో మీరు టైం స్పెండ్ చేయండి. ఒక మూమెంట్ వచ్చిన తర్వాత అంటే అర్థమైపోతుంది మనకి మనం చేస్తుంది యాటిట్యూడ్తో, ఈగోయిస్టిక్ మైండ్తో చేస్తున్నామా, లేకపోతే నిజంగానే మనకు రిలాక్స్డ్గా అనిపించి ఎస్ ఓకే అని చెప్పేసి అయ్యిందేదో అయిపోయింది, ఇప్పుడు నేను మూవ్ ఆన్ అయిపోవచ్చు అని చెప్పేసి చేస్తున్నారు. మిమ్మల్ని మీరు ఆ క్వశ్చన్ అడగాలన్నమాట. సో ఇక్కడ అలాంటిది చూపిస్తుంది. సో ఫస్ట్ హీల్ అవ్వండి, హీల్ అయిన తర్వాత ఈ అట్రాక్టివ్ ప్లేస్కి రావచ్చు అన్నట్లు చూపిస్తుంది. ఓకే, సో ఇక్కడ 2 మెసేజెస్ ఉన్నాయి, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఫస్ట్ మెసేజ్ వచ్చేసి ఎస్ కరియర్కి సంబంధించి, దీనికి సంబంధించి. సెకండ్ మెసేజ్ వచ్చేసి రిలేషన్షిప్స్కి సంబంధించి చూపిస్తుంది అనమాట. సో 2 డిఫరెంట్ మెసేజెస్, 2 డిఫరెంట్గా ఉంది, 2 మిక్సప్ అయితే మాత్రం చేసుకోకండి. ఓకే, సో ఎందుకంటే రీసెంట్లీ అదేదో నేను కమెంట్లో చదివాను, ఎవరో ఒక రీడింగ్లో ఒకలాగా వచ్చింది మెసేజ్, ఇంకో రీడింగ్లో ఇంకోలాగా వచ్చిందని చెప్పేసి. అయితే మీరు ఒకటి బాగా అబ్జర్వ్ చేస్తే 2-3 డేస్ బ్యాక్ నేను పోస్ట్ చేసిన వీడియో ఏంటి అంటే ద పర్సన్ ఆన్ యువర్ మైండ్, మీ పర్సన్కి సంబంధించి స్పెసిఫిక్గా చేశాను అక్కడ నేను. ఎవరిని గురించి అయితే మీరు ఆలోచిస్తున్నారు ఏంటి అని, ద ఎనర్జీ అటాచ్ టు యూ, స్పెసిఫిక్ పర్సన్ గురించి చేశాను. వేరేజ్ మనము నిన్న లాస్ట్ నిన్న పోస్ట్ చేయలేదు రైట్, మొన్నటి వీడియో చూస్తే కనుక అక్కడ నేను స్పెసిఫిక్గా పర్సన్ ఇదే, ఈ పర్సన్ అని మెన్షన్ చేయలేదు. అక్కడ నేను ఫ్రెండ్స్ అన్నాను, రిలేటివ్స్ అన్నాను, లేకపోతే కలీగ్స్ అని చెప్పేసి ఇలాంటి విధంగా మెన్షన్ చేశాను. సో మీరు కొంచెం అది కాషియస్గా చూడాలన్నమాట. ఎందుకనంటే డిఫరెంట్గా అనిపిస్తుంది. అందుకే కొన్నిసార్లు కొంతమంది నాకు టైమింగ్ తెలుస్తుంది ఎవరు ఎంత చూస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ. సో కాబట్టి మొత్తం అందరూ చూసేది లేదు, చాలా తక్కువ, అసలు హాఫ్లోనే చూసేసి ఫినిష్ చేయడం అనమాట. అందుకనే ఇన్ఫర్మేషన్ మెసేజెస్ కొన్నిసారి మిక్స్డ్ అయిపోతుంది అనమాట, అర్థం కాకుండా అయిపోతుంది అనమాట. సో స్పెషల్లీ టారో రీడింగ్స్, ఆస్ట్రాలజీ ఇలాంటి దానికి సంబంధించి చూసేటట్లయితే క్లియర్గా చూడాలి మొత్తము. ఎందుకనంటే మీకు మెసేజ్ ఎక్కడ ఏం టర్న్ అవుతుందో, ఏం చేంజ్ అవుతుందో అర్థం అవ్వదు రైట్, అందుకని చెప్పేసి. సో ఇప్పుడు అందుకే ఇక్కడ కూడా నేను రీజన్ ఆపి ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంటే ఇక్కడ 2 మెసేజెస్ వస్తున్నాయి. ఒకటి, మీరు ఓవర్గా వర్క్ చేసి మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలని చెప్పేసి రెస్ట్ తీసుకోవట్లేదు. ఇంకొకటి, ఈవెన్ రీసెంట్లీ బ్రేకప్ లాంటిది, సపరేషన్ సిచ్యువేషన్ లాంటిది, ఇలాంటిది ఉన్నప్పటికీను మిమ్మల్ని మీరు నేను ఇది అట్రాక్షన్, ఆ సెల్ఫ్ వర్త్ ఇది అని చెప్పేసి ప్రూవ్ చేసుకోవడం కోసం హీల్ అవ్వకముందే అంటే ఇంకా ఎనర్జెటిక్గా
షో ఆఫ్ చేయడం లాంటిది. అంటే నిజంగా హీల్ అవ్వలేదు, బట్ బయటికి మాత్రం చూపించడానికి నేను ఇది అని చెప్పేసి చూపించడం అనమాట. సో అలాంటిది చేస్తున్నారు. సో కాబట్టి ఇక్కడ మోర్ ఇంపార్టెంట్ మెసేజ్ ఏంటి అని అంటే డెఫినెట్లీ హీల్ అవ్వండి, మిమ్మల్ని మీరు కేర్ తీసుకోండి, టైం కావాలంటే టైం తీసుకోండి, ఆ తర్వాత మీకు ఎప్పుడైతే నార్మల్ అనిపిస్తుందో అప్పుడు మీరు నెక్స్ట్ స్టెప్ తీసుకోండి అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్. ఓకే. అండ్ కొంతమందికి వచ్చేసి అఫ్కోర్స్ మళ్ళీ ఇక్కడ వర్క్ గురించి వచ్చింది, కొంతమందికి హెల్త్ గురించి కూడా ఉండే ఛాన్సెస్ ఉంది. హెల్త్కి సంబంధించి కూడా మీరు రీకవర్ అవ్వాలి అని చెప్పేసి ఏదైనా మెడిసిన్ దొరుకుతుందా, లేకపోతే ఏదైనా వే ఉంటే బాగుంటుందా అని చెప్పి, అంటే ఈ హెల్త్ పరంగా ఏదైనా అయిండొచ్చు, చిన్నది అయిండొచ్చు, కొంతమందికి క్రోనిక్గా కూడా పెద్ద మెడికల్ ఇష్యూతో ఏదైనా బాధపడుతూ ఉండొచ్చు. సో ఓవర్గా స్ట్రెస్ తీసుకొని ఇక్కడ ఏంటి అని అంటే మీరు హెల్త్ని ఇంకొంచెం పాడు చేసుకునే ఛాన్సెస్ ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అని అంటే వదిలేసి ముందు రిలాక్స్ అవ్వండి. రిలాక్స్ అయిన తర్వాత ఆటోమేటిక్లీ కామ్ మైండ్తో ఉన్నప్పుడు ఆన్సర్ అనేది మీ దగ్గరకు వస్తుంది. ఎలాంటి ట్రీట్మెంట్స్, ఎలాంటి ప్లేసెస్లో ఏ మెడిసిన్ తీసుకోవాలి, ఏంటి, ఏదైనా ప్రొసీజర్ చేయొచ్చా, ఇలాంటిదంతా మీ ముందుకు వస్తుంది అనమాట. అప్పుడు మీరు ఆ ప్రొసీజరో లేకపోతే ఆ ట్రీట్మెంటో తీసుకొని మిమ్మల్ని మీరు లైక్ హెల్త్, ఫిజికల్ హెల్త్ ఏదైనా డిస్టర్బెన్స్గా ఉంటే దాన్ని హీల్ చేసేసుకోవచ్చు. ఓకే. సో కాబట్టి ఫస్ట్ ఇప్పుడు కామ్గా ఉండడము మీకు చాలా ఇంపార్టెంట్ అన్నట్లు యూనివర్స్ నుంచి మెసేజ్. ఓకే. అండ్ కొంతమందికి ఇక్కడ ఏంటంటే 9 of Wandsతో వర్క్ సిచ్యువేషన్లో ఇది మళ్ళీ ఇంకొక మెసేజ్. ఓకే. వర్క్ సిచ్యువేషన్లో ఓవర్లోడ్గా తీసుకోవడము, అంటే బర్డన్గా ఉన్న అవర్స్ కన్నా ఎక్కువగా చేస్తూ ఉండడము, అంటే ఇష్టం లేకున్నా సరే వర్క్, ఇష్టంగా ఉన్న వర్క్తో మనం ఎన్ని అవర్స్ చేసినా సరే పెద్ద అనిపించదు, సరే హ్యాపీగా అనిపిస్తుంది. ఇష్టం లేని వర్క్లో మనం 1 hour అయినా 2 hours అయినా సరే చెయ్యాలి అని అంటే చాలా బర్డన్గా అనిపిస్తుంది. సో ఇక్కడ అలాంటి సిచ్యువేషన్ ఏదో చూపిస్తుంది. ఇష్టం లేని వర్క్ బర్డన్గా అనిపించడము, ఎప్పుడు ఇది అయిపోతుందా ఏంటి అనే ఆలోచన అనిపిస్తుంది చూడండి, అలాంటిది. సో దానికి సంబంధించి ఏదో ఓవర్గా స్ట్రెస్ తీసుకుంటున్నట్లు చూపిస్తుంది. దీని నుంచి బయటికి ఎప్పుడు వస్తానా, ఎప్పుడు ఎండ్ అయిపోతుందా అని చెప్పేసి మిమ్మల్ని మీరు ఆ వెయిటింగ్లోనే ఇంకా ఎక్కువ హర్ట్ చేసుకుంటున్నట్లు చూపిస్తుంది అనమాట. సో అలాంటి వాళ్ళకు ఇలాంటి పెయిన్ మీరు ఎండ్ చేసేసేయాలి అండ్ ఈ వర్క్లో వద్దు అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారంటే కనుక అలాంటి వాళ్ళకు ఏస్ ఆఫ్ పెంటికల్స్తో మీ లైఫ్లో న్యూ వర్క్ ఆపర్చునిటీ, న్యూ కెరియర్ ఆపర్చునిటీ వచ్చే ఛాన్స్ కూడా ఉంది అన్నట్లు చూపిస్తుంది. ఓకే. సో న్యూ బిగినింగ్స్ కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు కమింగ్ ఫ్యూచర్లో. అండ్ న్యూ బిగినింగ్స్ కొంతమందికి ఇది వర్క్కి సంబంధించి చూపిస్తుంది. అండ్ ఇంకొంతమందికి ఏంటంటే ఏస్ ఆఫ్ పెంటికల్స్తో మీరు కనుక ల్యాండ్ లాంటిది ఏదైనా ఇన్వెస్ట్ చేయాలని చెప్పేసి అనుకోవడము, లేకపోతే ఇంటికి సంబంధించి ఏదైనా పునాది అని రైట్ ఫౌండేషన్ లాంటిది, ఇలాంటిది ఏదైనా స్టార్ట్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు, మంచి టైం ఏదైనా ఉంటేను ఇలాంటిది ఏదైనా అనుకుంటూ ఉన్నారు అని అంటే నెక్స్ట్ కొద్ది టైంలో దీనికి సంబంధించి కూడా న్యూ బిగినింగ్స్ ఉంది అన్నట్లు చూపిస్తుంది అనమాట. సో ఓవరాల్గా ఒక స్టేబుల్, ఒక ప్రాక్టికల్ న్యూ బిగినింగ్ కూడా మీ లైఫ్లోకి రాబోతుంది. ఓకే. సో చూద్దాం, లాస్ట్ ఇంకొక మెసేజ్ తీసుకొని ఈ రీడింగ్ ఫినిష్ చేసేద్దాం. ఓకే. యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఈస్ దిస్ లాస్ట్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్. అదే తిరిగి వచ్చింది. సో ఇట్స్ సేమ్ మెసేజ్. ఓకే. కింగ్ ఆఫ్ పెంటికల్స్, క్వీన్ ఆఫ్ వాండ్స్. స్టార్టింగ్లో ఏదైతే వచ్చిందో అదే మెసేజ్ ఇక్కడ. సో కింగ్ ఆఫ్ పెంటికల్స్ వచ్చేసి మాత్రం మీరు తొందరలో ఫినాన్షియలీ స్టేబుల్ అవ్వబోతున్నారు. ఇంకా అదొకటే కాదు, మెంటలీ వచ్చేసరికి చాలా చాలా కామ్ అవ్వడము, మీ హార్ట్ చక్ర ఓపెన్ అవ్వడము, అన్ని విషయాలుగా లవ్ అనేది ఫీల్ అవ్వడము, ఏదో పులకరింత టైప్ అనమాట, ఏదో జరుగుతుంది, ఏదో బాగుంది. కొన్నిసార్లు మనకు సడన్లో మెసేజెస్ మనం రిసీవ్ చేసుకున్నప్పుడు తెలియకుండా గూస్ బంప్స్ లాగా రావడం అనమాట. ఏదో హ్యాపీగా ఉంది, ఏదో మెసేజ్ నేను రిసీవ్ చేసుకున్నాను, ఏదో మంచి జరగబోతుంది అని చెప్పేసి రైట్. సో అలాంటిది మీరు తొందరలో అలాంటి మెసేజ్ ఏదో రిసీవ్ చేసుకోవడము, ఏదో మనీకి సంబంధించి స్టెబిలిటీ రిసీవ్ చేసుకోవడము, కామ్నెస్ అనేది, పీస్ అనేది మీ లైఫ్లోకి వస్తుంది అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్. ఎందుకనంటే టెంపరెన్స్ వచ్చేసి ఈ ఎనర్జీని, దీన్ని బూస్ట్ చేస్తుంది ఎనర్జీ. ఓకే. అంటే పీస్ఫుల్గా మీ ఏంజల్స్ మీకు ఆ పీస్ అండ్ హార్మనీ, ఆ హ్యాపీనెస్ అనేది, ఆ ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది మీ లైఫ్లోకి రాబోతుంది అని చెప్పేసి, అందుకనే మీరు సడన్లో ఉన్నట్లుండి హ్యాపీగా ఫీల్ అవ్వడం, ఉన్నట్టుండి నేను ఇది చేసేస్తాను, నాకు ఏ అడ్డు లేదు అని చెప్పేసి అనిపించడం అనమాట. ఎందుకనంటే కొంచెం యూనివర్స్ మీకు ఆ పాజిటివ్ మెసేజెస్ని, ఆ హ్యాపీనెస్ని పంపిస్తూ ఉన్నందుకు మీరు అలా ఫీల్ అవుతున్నారు. ఆ మూమెంట్ ఉంది కాబట్టి మీ హార్ట్ చక్ర ఓపెన్ అవ్వడము, మీరు అందరికీ అంటే అందరి మీద లవ్ ఫీల్ అవ్వడము, లేకపోతే మీ మీద మీకు సెల్ఫ్ లవ్ అనేది ఇంప్రూవ్ అవ్వడము తొందరలో నోటీస్ చేస్తారు. ఓకే. సో ఎస్,
ఇది వచ్చేసి ఇవాల్టి రీడింగ్. ఐ హోప్ మీకు ఇది నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ విల్ సీ యూ ద నెక్స్ట్ రీడింగ్. బాయ్ ఫర్ నౌ, టేక్ కేర్.